ప్రియా ప్రియా, ఓ ప్రియా ప్రియా, ఓ ప్రియా ప్రియా. అరే జులపాలు, పాట ఆపరా, వినలేకపోతున్నాను. జులపాలా చెప్తా. ఎరా రాంబాబు, నువ్వు ఎండాకాలం సెలవుల్లో మీ అమ్మమ్మళ్ళ ఇంటికెళ్తావు కదా? అబ్బా, నీకెలా తెలుసురా? దాంట్లో ఏముందిరా, నువ్వు వెళ్ళకపోతే అక్కడ దోడ్లన్నీ ఎవడికాస్తాడ్రా? ఉండ్రా, అక్కడ ఉండు, అక్కడ ఉండు, వస్తున్నా. రే అరే ఏంట్రా ఏమన్నారా? లేకపోతే నా జుట్టుని జులపాలంటావా? పట్టుకోరా, పట్టుకో. బాలు, నీ పరిస్థితి ఏంట్రా? ఈ సంవత్సరం తాతయ్య నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తెలీదు, ఇంకా ఏం చెప్పలేదు. ఎరా, గోవింద్కి ఆట నేర్పడంలో పడి ఈ విషయమే మర్చిపోయారా తాతయ్య? ఇక్కడ నాకెప్పటి నుంచో అర్థం కాంది ఒకటి ఉందిరా. ఈ గోవింద్ గాడు ఇంత హడావిడిగా చెస్ ఎందుకు నేర్చుకుంటున్నాడు? ఎరా బాలు, నీకు తెలుసా? తెలీదు. దేనికి? ఈ ఎండాకాలం సెలవుల్లో మొదటిసారిగా మండల్ స్థాయిలో చెస్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అయితే అక్కడ గెలిస్తే జిల్లా స్థాయిలో ఆడొచ్చు, అక్కడ గెలిస్తే రాష్ట్ర స్థాయిలో, ఆపై జాతీయ స్థాయిలో ఆడే అవకాశం ఉంటుందిరా. అయితే సమస్యే లేదు, గోవిందే గెలుస్తాడు. ఆట ఎంత బాగా ఆడుతున్నాడో తెలుసా? అవునా? ఏమనుకుంటున్నావు మరి మా తాతయ్య ట్రైనింగ్ అంటే? అరే బాలు, ఎవరో బయటవాడొచ్చి మీ తాతయ్య దగ్గర ఆట నేర్చుకుని గొప్పవాడవ్వాలని ఆశపడుతున్నాడు. మరి నీకు ఆశ లేదారా? ఆశ? నీకు తెలుసు కదరా, నాకు చెస్ అంత బాగా రాదని. అందుకే నేర్చుకో. మాకు తెలీదురా. ఆ ఆట నేర్చుకోవాలంటే చాలా తెలివితేటలు కావాలి. నాకని లేవు. ఎవరు చెప్పారు? నాకు తెలుసురా. లేదురా, నువ్వు చాలా తెలివైనోడివి. స్కూల్లో చూడు, లెక్కలెంత ఫాస్ట్ గా చేస్తావో. అబద్ధం చెప్పకు. నేనెందుకు అబద్ధం చెప్తాన్రా? సరే, నాకే అన్ని తెలివితేటలున్నాయనుకుందాం. మరి ఇప్పటి వరకు నాకెందుకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు? ఇందాక అడిగావు కదా ఆశ లేదా అని. ఉంది, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని. ఆ విషయం తాతయ్యకి చెప్పాలని. అయిందా? అలాగే చెస్ కాంపిటీషన్లో గెలుపు కూడా. అరే, తెలివితేటలకి ఫస్ట్ ర్యాంక్ కి సంబంధమేంట్రా? నువ్వు మరీ తప్పుగా ఆలోచిస్తున్నావు. అరే, ఇంకా వదిలే. అయినా ఇన్నాళ్లకి తాతయ్యకి చెస్లో మంచి శిష్యుడు దొరికాడని నేను ఆనందిస్తుంటే నువ్వేంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? అయినా గోవింద్ మా తాతయ్యకి ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడతాడో తెలుసా? అరే, నువ్వు ఎన్ని చెప్పు, మనతో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించువాడు ఏం చేసినా ఏం చెప్పినా నమ్మకూడదురా. చిన్నప్పుడు నేనే పని మొదలుపెట్టినా కొన్ని వందల ప్రశ్నలు నన్ను చుట్టుముట్టేవి. ఎలా చేస్తావు? ఇలా చేస్తావా? అలా చేస్తావా? అలా వద్దు, ఇలా చెయ్యి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నా చుట్టూ తిరిగేవి. అలా కాసేపటికి ఆ ప్రశ్నల నుంచి ఎప్పుడూ నాకు దొరికే సమాధానం ఒక్కటే: నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. ఆ సమాధానం వచ్చాక ఇక నా మెదడు పనిచేసేది కాదు. అలాంటి నేను ఈ ఆటలో ఎప్పటికీ గెలవలేనని నాకు తెలుసు. అలాగే గోవింద్ గురించి సుబ్బు చెబుతున్న విషయం నిజమని నాకు తెలుసు. కానీ చదరంగంలో తాతయ్య నన్ను తనంతటి గొప్పవాడని చేయాలనుకున్నారన్న విషయం సుబ్బుకు తెలీదు. నేను చేయలేని పనిని తాతయ్యకు వాడు చేసి పెడుతున్నాడన్న ఆశే నన్ను గోవింద్ వైపు మాట్లాడేలా చేసింది. ఆశ నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిజం. ఏంటాతయ్యా, గోవింద్ ఇంకా రాలేదా? లేదురా, ఈ పాటికి వచ్చేసేవాడు. ఏమైందో మరి ఇవాళ? వాడికి ఒంట్లో బాలేదేమో. ఏమో మరి. అయినా ఎప్పుడైనా గోవింద్ రాకపోతే రంగడొచ్చి చెబుతాడు. ఇవాళ వాడూ రాలేదు. వాడికి ఒంట్లో బాలేదేమో. నీతో ఆడటానికి ఎవ్వరూ లేరని బాధపడకు తాతయ్య. ఇవాళ గోవింద్ బదులు నేను ఆడతాలే. ఆట గురించి కాదురా, ఈ మధ్య రంగడు లేకపోతే మన ఇంటికి దగ్గర దారి కదా అని గోవింద్ ఒక్కడే పొలాల్లోంచి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. రాత్రులు పొలంలో పురుగు పుట్రా ఉంటాయి. అలా ఒక్కడివే రావద్దురా అన్నా వినేవాడు కాదు. ఇవాళ కూడా అలాగే ఏమన్నా. ఇలా కాదు గాని నేనొక్కసారి గోవింద్ వాళ్ళింటి దాకా వెళ్ళొస్తాను. నేను వస్తాను తాతయ్య. లేదురా, కాసేపట్లో పాలవాడొస్తాడు. ఎవరూ లేకపోతే వెళ్ళిపోతాడు. నువ్వింట్లోనే ఉండు. సరే. నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. జాగ్రత్తగా ఉండు, బయటికి రాకు. ఇంట్లోనే ఉండు. సరే తాతయ్య. అయ్యగారు పాలు.
తాతయ్య ఏంటి ఇంకా రాలేదు? ఒకసారి వెళ్ళి చూసొస్తే పోలా? శబాష్ రా గోవింద్, శబాష్. ప్రెసిడెంట్ గారు అబ్బాయి అనిపించావు. ఎంత గర్వంగా మాట్లాడేవాడు. ఊళ్ళో ఎవరూ తనపై గెలవలేరని ఎంత గర్వపడేవాడు. ఏంటండి పెద్ద ఆయన గురించి మర్యాద లేకుండా అలా మాట్లాడతారు? ఆ రోజు నా ఇంటికి వచ్చి ఆట నేర్పమంటే ఓ ఇదైపోయాడు. ఫీజంతైనా పర్వాలేదంటే తత్వం బోధించాడు. ఎంత అహం లేకపోతే అలా మాట్లాడేవాడు. ప్రెసిడెంట్ని నాతో అలా మాట్లాడతాడా? వాడు మాట్లాడిన మాటల వల్ల మన పాలేరు రంగడ ముందు నా పరువు పోయింది. అయినా ఏం చూసుకుని వాడికి అంత పొగరు. కొడుకు కోడలికి దేవుడు అర్థాంతరం చావులిచ్చినా బుద్ధి మారలేదు ముసలోడికి. ఆయన అంటే అంత కోపం ఉన్నప్పుడు ఆట నేర్చుకోవడానికి మీ అబ్బాయిని అక్కడికి ఎందుకు పంపించారు? ఈ రోజు కోసమే. ఆ రోజున్న ప్రతి మాటకి జవాబు చెప్పడం కోసం. ఇలా కాదు, పంచాయతీ గ్రౌండ్స్ లో వీళ్ళిద్దరికీ ఆట పెట్టించి దాంట్లో మనవాడి చేతిలో అతను ఓడిపోయేటట్టు చేస్తాను. దాంతో ఎన్నాళ్ళు ఊళ్ళో తన ఒక్కడికే చదరంగం వచ్చన్న అహం మొత్తం పోవాలి. వీడితో ఎందుకు పెట్టుకున్నానని బాధపడుతూ చావాలి. పుల్లవంపు పోయే తీర్చాలి. ఇలాంటి వాళ్ళకి అలా చేస్తే గాని మనమంటే ఏంటో తెలిసిరాదు. గోవింద్, నీకు అతనికి పోటీ జరిగే వరకు అతనింటికి నువ్వు వెళ్తూ వస్తూ ఉండు. లేకపోతే ముసలాడికి అనుమానం వస్తుంది. సరేనా? సరేనన్నా. శభాష్ రా గోవిందు, శభాష్. యారా ఎక్కడికి? పొలంలో వెళ్తున్న పరందయ్య గారిని పాము కాటేసింది. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే తాతయ్యని పొలంలో అలా చలనం లేకుండా చూసేసరికి తట్టుకోలేకపోయాను. ఏడ్చాను, చాలాసేపు ఏడ్చాను. నా కన్నీళ్ళని ఆపాలని ఎంతోమంది ప్రయత్నించారు. కానీ వారికి తెలీదు, తాతయ్యని మళ్ళీ చూసే వరకు నా కళ్ళు నా మాట కూడా వినవని. గోవిందుని ఆటలో తనకన్నా గొప్పవాడని చేసిన తాతయ్య గురించి ఆ రోజు ప్రెసిడెంట్ అన్న మాటలు గుర్తు వచ్చిన ప్రతిసారి నాకు కలిగే భావన ఒకటే: అహం మనిషి చుట్టూ ఎంత అంధకారం నింపుతుందో. పాము చేసిన గాయం నుంచి కోలుకోవడానికి తాతయ్యకి 10 రోజులు పట్టింది. కానీ ఆయన మనసుకి ప్రెసిడెంట్ చేసిన గాయం మాత్రం ఇంకా పచ్చిగానే ఉంది. తమ పిల్లలు తమకన్నా ముందే చనిపోతే అప్పుడు ఆ పెద్దవాళ్ళు పడే బాధ తాతయ్య కళ్ళల్లో కన్నీళ్ల రూపంలో చూశాను. ఇన్నాళ్ళు గోవింద్ గెలుపుని తన గెలుపుని భావించిన తాతయ్యకి మొదటిసారి అనిపించింది అది గెలుపు కాదు, ఓటమని. దానికంటే ఆయన్ని ఎక్కువగా బాధపెట్టిన విషయం చనిపోయిన అమ్మా నాన్న గురించి ప్రెసిడెంట్ హేళనగా మాట్లాడటం. అహంకారంతో నిండిన ఆ మాటల్ని ఆయన మరిచిపోలేకపోయారు. కొంతమందికి అహంకారం పుట్టుకతో వస్తే కొంతమందికి డబ్బుతో వస్తుంది. ఒకసారి అది వచ్చాక ఇక ఎవరి గురించైనా ఏమన్నా అనొచ్చు. కానీ ఎవరూ తమ గురించి ఏమీ అనరన్న నమ్మకం వస్తుంది. ఆ రోజు ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలకి కారణం అలాంటి నమ్మకమే. కానీ తాతయ్య మాత్రం ప్రెసిడెంట్ అన్న మాటలకి సమాధానం చెప్పాలనుకున్నారు. అది మాటతో కాదు, ఆటతో. ఆ నిర్ణయానికి వచ్చిన